శారీరక పోరాటమైన, ఆత్మీయ పోరాటమైన, మానసిక పోరాటమైన హృదయంలో కలుగు ఆలోచనల నుండి మొదట పుట్టి తర్వాత శరీరమును ఆత్మను ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలది అని రాయబడి ఉంది. ఎవరు ఏమన్నా ఒక మాట అంటే తట్టుకోలేం, తిడితే తట్టుకోలేం, ఆఫీస్లో కొంచెం ప్రెషర్ అయితే తట్టుకోలేం, మనం అనుకున్నది దొరకకపోతే తట్టుకోలేం. అపవాది యొక్క టార్గెట్ ఏంటి అని అంటే దేవుని ప్రజలను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాల. ఎమోషన్స్తో డిస్టర్బ్ అయినప్పుడు స్పిరిచువల్ రెలమ్స్లో కనెక్ట్ అవ్వడానికి మార్గాలు బ్లాక్ అవుతాయి. అదే సమస్యలు, అదే ఆలోచనలు, అదే పోరాటాలు హృదయంలో నిండి ఉండటంను బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఎట్లాంటి పరిష్కారం చూపబోతున్నాడు అని ఆలోచించడానికి కష్టం అవుతుంది. ఒక మనిషి ఏదైనా పని చేసే కన్నా ముందు హృదయంలో ఆలోచిస్తాడు. హృదయంలో ఎలా ఆలోచిస్తాడో, ఏం ఆలోచిస్తాడో ఆ రీతిగానే ప్రవర్తిస్తాడు. హృదయము దేని చేత నిండి ఉందో దాన్ని బట్టి నోరు కూడా మాట్లాడుతుంది. అన్ని క్రియలకు, ప్రవర్తనలకు, మాటలకు ముందుండి నడిపించేది మన హృదయం యొక్క తలంపులు. నీ హృదయంలో ఉన్న వేదన ఇంకొకరికి తెలియకపోవచ్చు. మనుషులు పై రూపమునే చూస్తారు, కానీ హృదయాంతరంగంలను ఆయన లక్ష్య పెట్టువాడే ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు. మన జీవితంలో పెద్ద సమస్యలైనా చిన్న సమస్యలైనా సమస్యలే. చాలా సమస్యలకు కారణము మన హృదయంలో మనము ఆలోచించే విధానం. ఈ మధ్యలో మోటివేషనల్ స్పీకర్స్ అని, పర్సనల్ కోచెస్ అని మంచిది ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒక పాజిటివ్ మోడ్ని తీసుకొని వస్తున్నారు. కానీ దేవుని ప్రచలమైన మనకు అంతకన్నా శ్రేష్టమైన, అంతకన్నా గొప్ప నిరీక్షణ ఉంది. అది దేవుని యొక్క వాక్యము. ఆత్మానుసారులముగా ఆత్మ విషయముల మీద మనము మనస్సు నుంచుదుముగాక.